ఉల్లికి గిట్టుబాటు ధరనెత్తేసి పరిహారం చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇవాల్టి నుంచి మార్కెట్ యార్డ్లో ఉల్లి కొనుగోలు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 పరిహారం చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఉల్లి రైతులు. 2.5 ఎకరాలకు కేవలం 50,000 ఇస్తే ఎలా సరిపోతుందని వాపోతున్నారు. 1 ఎకరాకు పెట్టుబడే 1,20,000 అవుతుందని, ప్రభుత్వం ఇచ్చే 20,000 ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి కర్నూలు వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్తో మాట్లాడదాం. లోకేష్, ఎక్కడ 1,20,000 వీళ్ళు ఇచ్చే 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఎలా సరిపోతుందని ఈ ధర ప్రకటించారు? ప్రస్తుతం ఏమంటున్నారు ఉల్లి రైతులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల యొక్క కష్టాలు తీరని పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఇక మార్కెట్ యార్డ్కి ఉల్లిని తీసుకురావద్దంటూ అధికారులు స్పష్టం చేశారు. ఈ యొక్క కొనుగోలు పూర్తిగా ఆ యొక్క గిట్టుబాటు ధరను నిలిపివేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే 1 హెక్టార్కి 50,000 చొప్పున పరిహారం చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ యొక్క ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి నుండి ఏదైతే మొదటగా యొక్క గిట్టుబాటు ధర కల్పించినప్పుడే 1200 ఇచ్చేటప్పుడే పూర్తి స్థాయిలో అది న్యాయం చేసిన విధంగా లేదంటూ రైతులు ఆందోళన చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో అది కూడా ఎత్తేసి ఇప్పుడు కేవలం 1 ఎకరాకు 20,000 చొప్పున ఇస్తామంటే అది సరిపోదు, అది తమకు గిట్టుబాటు కాదంటూ రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క 1 ఎకరా పంట పెట్టుబడే పూర్తిగా 80,000 నుండి 1,50,000 దాకా యొక్క ఖర్చు వస్తున్న నేపథ్యంలో వీరు ఇచ్చే 20,000 అనేది ఏమాత్రం సరిపోదంటూ ఎంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ లెక్కల ప్రకారంగా 1 హెక్టార్ అంటే ఓకే లోకేష్.